సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్, అక్రమార్కులకి నాలుగో సింహం. ఆయన పేరు చెప్తే చాలు నిలువెత్తు నిజాయితీ పులకరించిపోతుంది. ఆయనే వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ గారు. మనందరికీ సుపరిచితమైన జేడి లక్ష్మీనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తోంది హెవెన్ హోమ్స్ సొసైటీ. ఈనాటి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు జేడి లక్ష్మీనారాయణ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ శుభోదయం. ఈరోజు ఒక చక్కని కార్యక్రమంలో మనం అందరం కలిసి భాగస్వాములు అవుతున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 28 సంవత్సరాల నుంచి వరలక్ష్మి గారు, వాళ్ళ అమ్మగారు ఝాన్సీ లక్ష్మి అని పేరు పెట్టి ఉండాల్సింది. యాక్చువల్గా వరలక్ష్మి అని పెట్టారు, కానీ ఝాన్సీ లక్ష్మిలాగా ఆమె యుద్ధం చేస్తూ ఉంటుంది ఇప్పుడు. కాబట్టి ఒక సంస్థను నడపడం అంటే చాలా కష్టం. అది కూడా హెవెన్ హోమ్ సొసైటీ అని పెట్టారు. అంటే మన ఇళ్లను స్వర్గాలుగా మార్చడానికి ఆవిడ చేస్తున్న కృషి. అంటే ఇంటిలో స్వర్గం ఉంటే ఎంత చక్కగా ఉంటుందో మనం అంతా కూడా ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఎడతెరిపిని పోరాటం చేస్తూ, ముఖ్యంగా మహిళల సంరక్షణ. ఎందుకంటే సమాజం ఎలా తయారైందంటే మహిళల మీద అన్యాయాలు, అత్యాచారాలు పెరిగిపోతున్న ఈ తరుణంలో మాల్స్ ఇలాంటి ప్రదేశాల్లో కూడా ఈ స్పై కెమెరాలు ఉపయోగించడం, ఇలాంటివి చేసి మనిషి ఎంత అధోపాతాళానికి వెళ్ళిపోతున్నారన్న దాన్ని గమనించి, అటువంటి పరిస్థితులలో మహిళలకు రక్షణ ఉండాలని చెప్పేసి, ఎందుకంటే ఆ చిత్రీకరించిన వాటిని ప్రస్తుతం వచ్చిన సోషల్ మీడియాలో పెట్టి మళ్ళా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఇలా చేసే దుర్మార్గులు కూడా ఉన్నారు సమాజంలో. కాబట్టి వారి కోసం రెడ్ ఐ అన్న ఒక కాన్సెప్ట్తో వరలక్ష్మి గారు పోరాడుతున్నారు. దానికోసం హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం, ఆ తర్వాత దానితో పోరాడడం, తర్వాత మొన్ననే తెలంగాణ గవర్నమెంట్ వారి సహకారంతో అనేక ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరినీ కూడా ఒక తాటి మీదకి తెచ్చి వాళ్ళందరినీ కూడా వాలంటీర్స్గా తయారు చేయడం అన్నది ఒక గొప్ప విషయం. కాబట్టి మనమందరం కూడా దానికి వరలక్ష్మి గారిని మెచ్చుకోవాలి. ఆ పోరాటంలో మనం అందరం కలిసి ఉంటే మనం అందరం కూడా గొప్ప విజయాలు సాధించగలమని వారి యొక్క కృషి మనందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈ హెవెన్స్ హోమ్ సొసైటీ ద్వారా ఈరోజు సమాజంలో అనేక కార్యక్రమాలు చేస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్న అనేక మంది మీ అందరికీ కూడా ఇక్కడ సత్కరించాల్సిన ఉద్దేశంతో వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే మనిషి ఎప్పుడు కూడా 4 ధర్మాలు నెరవేర్చాలని నేను చెప్తుంటాను. మొదటిది వచ్చేసి వ్యక్తి ధర్మం, రెండవది వృత్తి ధర్మం, మూడవది సామూహిక ధర్మం, నాలుగవది సామాజిక ధర్మం. ఈ 4 ధర్మాలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అంటే నేను ఒక వ్యక్తిగా నా కుటుంబానికి నేనేం చేయగలను అన్నది అది ఒక ప్రధానమైనది. ఆ తర్వాత ఏ వృత్తి అయితే మనం చేస్తున్నామో ఆ వృత్తిలో ధర్మాన్ని పాటించడం అన్నది మన రెండవ ధర్మం. మూడవది సామూహిక ధర్మం, అంటే అందరం కలిసి సమాజం కోసం పనిచేయడం. ఫైనల్గా సామాజిక ధర్మం, అంటే ఒక పెద్ద పెట్టున సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి చేసే కార్యమే సామాజిక ధర్మం. కాబట్టి ఈ ధర్మాలు ప్రతి ఒక్కరూ కూడా నెరవేర్చాలి. అందులో భాగంగా ఈరోజు సామూహిక ధర్మంలో భాగంగా వరలక్ష్మి గారు హెవెన్ హోమ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. అందులో ముఖ్యంగా వేదిక మీద ఆసీనులైన పెద్దలకి, ఆ తర్వాత బహుమతులు అందుకోబోతున్న, అవార్డ్స్ అందుకోబోతున్న మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. వ్యక్తి నిర్వహించాల్సిన 4 ధర్మాలని చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు.